చూస్తుంటే కనుక తిరుపతి గోశాలలో కూడా గోవులు మరణించని చెప్పి కూడా ఎలా చూస్తారు సార్? ఇది సమ్మర్ సీజన్, మేబీ చనిపోయి ఉండొచ్చు, లేకపోతే అది డిపార్ట్మెంటల్ ఇష్యూ. బికాజ్ వెటనరీ డిపార్ట్మెంట్ హ్యాస్ టేక్ కేర్ అబౌట్ ద థింగ్స్ అండి. అది పొలిటికల్ పీపుల్ ఏదైనా ఉంటే సజెషన్ ఇవ్వాలి, కానీ ఇట్స్ నాట్ టు డూ సచ్ థింగ్స్ ఇన్ ఏ లైక్ టెంపుల్ సిటీలో చేయాల్సిన పని కాదు అది. ఏదైనా ఉంటే దే కెన్ ఆస్క్ ద క్వశ్చన్, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడచ్చు, కానీ వెళ్ళి ఊళ్ళో అలవాటు చేసి అలర చేయాల్సిన పని లేదు. అది ఏంటంటే గోవులు చనిపోయినాయంటే ఏజ్ అయిపోయి ఉండొచ్చు, మేబీ ఇంకా మెడికల్ ఇష్యూస్, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, ఎండ ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. ఏమన్నా దానికి తీసుకోవాల్సిన సీనియారిటీ ఉంది కాబట్టి ఇంతకుముందు హీ డిడ్ యాజ్ ఏ టీటీడీ బోర్డ్ మెంబర్ సంథింగ్, హీ వాజ్ ఇన్ తిరుపతి, హీ నోస్ ప్రిటీ వెల్. ఆయన వెళ్ళి ఏం మెజర్మెంట్స్ తీసుకోవాలో కలెక్టర్కి ఇస్తే కలెక్టర్ విల్ సెండ్ ద పేపర్ టు ద కన్సర్న్ అథారిటీస్. దాన్ని తీసుకుని పెద్ద ఏదో జరిగిపోయింది అనేది కాదు. లెట్ us గివ్ సమ్ టైమ్. ఏదైనా ఇష్యూ ఉంటే చెప్పాలి, అదే అండి మెయిన్ థింగ్. అందుకంటే మాజీ టీటీడీ బోర్డు గోవన కరుణాకర్ రెడ్డి కూడా వెళ్ళడం జరిగింది. అయితే మమ్మల్ని లోపలికి రానివ్వలేదు, పోలీసులు మమ్మల్ని అడ్డుకొని బయట ఉంచేశారు. మరి వెళ్తే కదా తెలుసుదని కూడా గోవన కరుణాకర్ ఆయనే చెప్తున్నాడు. నాకు ఇక్కడ ఇష్యూస్ చాలామంది లోపల నుంచి చెప్తున్నారు అని. దానికి వెళ్ళి చూడాల్సిన పని లేదుగా. లోపల వాళ్ళే కొద్ది పేపర్లు ఫోటోలు తీసో ఏదో వాళ్ళకి ఇస్తే అది తీసుకెళ్ళి కలెక్టర్కి ఇవ్వచ్చు కదా. దానికి వెళ్ళి పడుకుని ధర్నా చేసి తిరుపతి లాంటి హెరిటేజ్ సిటీలో ఇటువంటివి చేయాల్సింది కాదు. ఎందుకంటే దట్ ఈస్ మేబీ కరుణాకర్ రెడ్డి గారు, ఐ హర్డ్ దట్ హీ వాజ్ ఎ క్రిస్టియన్ ప్రీవియస్లీ అండ్ తర్వాత ఈ మే కన్వర్ట్ ఇంటూ హిందూయిజం, అది సెకండరీ థింగ్. ఇప్పుడు అదే వెళ్ళి ఇంకొక మసీద్ దగ్గర ఇంకో చోట చేయగలరా? వీళ్ళు చేయలేరు కదా. ఎందుకు ఇష్యూ? తిరుపతి లాంటి ప్లేస్లో ఎంత ఇష్యూ ఎందుకు? వాళ్ళు ఉన్నప్పుడు పాలనలో జరగలేదా? పైన మత మార్పిడులు చేయట్లేదా? ఇవన్నీ చేస్తున్నారు కదా. దట్ ఈస్ ద థింగ్. మెయిన్ జనాలు పొలిటీషియన్స్ నేర్చుకోవాలి. ఇదేదో వాళ్ళ పార్టీలో వాళ్ళు కొట్టుకుంటే అది ఏదైనా అసెంబ్లీలో కొట్టుకోమనండి, బయట ఏదైనా చేసుకోమనండి, కానీ ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ ద సిటీ లైక్ హెరిటేజ్ సిటీకి చేయకూడదు. అది నా ఒపీనియన్. సార్, తిరుపతి గోశాలలో 170 ఆవులు పైగా చనిపోయాయని చెప్పి కూడా వైసీపీ టీటీడీ చైర్మన్ మాజీ కరుణాకర్ రెడ్డి గారు అనడం జరుగుతుంది. ఈ వ్యాఖ్యను ఎలా చూడొచ్చు? శుద్ధ అబద్ధం ఉండదు. వాళ్ళు చెప్పేదంతా 420. లాస్ట్ ఇయర్ జరిగిన గవర్నమెంట్ అంతా 420. అందులో సరైన వాళ్ళు ఎవడు లేడు. ఐపీఎస్ కానీ ఐఏఎస్ కూడా అలాగే తయారు చేశారు. వాళ్ళు 420 కల్లా కానీ తయారు చేశారు. వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎవరు సక్రమంగా పరిపాలించారు లాస్ట్ 5 years కూడా. కాబట్టి వాళ్ళంతా అబద్ధాలే. అది అన్ని ఆవులు చనిపోయే కారణం ఉంటుందంటారా? ఏం లేదండి, అంత అబద్ధమే. అంటే నేను చేయొచ్చు కదా, రావాలిగా, గోశాలు వచ్చి లెక్కలు చెప్పాలిగా. వాళ్ళు అడిగినప్పుడు అడగకుండా ఇంట్లోకి వచ్చి అవసరం చేశారని తప్పదు. అయితే మేము వచ్చాము, మమ్మల్ని అడ్డుకున్నారు పోలీసులు. అదంతా శుద్ధ అబద్ధం అండి. వాళ్ళు లాస్ట్ 5 years జరిగిన పాత్ర అన్నీ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులు కూడా శుద్ధ అబద్ధమే. వాళ్ళన్నీ అబద్ధాలతో పరిపాలించాలి తప్ప నిజాయితీ ఎప్పుడు పరిపాలించాలా. అది దాని గురించి డిస్కషన్ అనవసరమే. గోశాలకి మమ్మల్ని రామని చెప్పారు, వచ్చిన తర్వాత అడ్డుకుంటున్నారు. వాళ్ళ అనుమతిని స్వీకరించినా కానీ సరే మరి వాళ్ళు చెప్పినా కదండి. వాళ్ళ యొక్క చర్చ అనవసరం. వాళ్ళు చేసిన అబద్ధాలే, అబద్ధాలతో నడిపిస్తున్నారు. తిరుపతి చూస్తుంటే కనుక తిరుపతి గోశాలలో 170 గోవులు ఏమండి. 100 ఇంట్లో ఆవులు నాకు వ్యవసాయం ఉంది. 10 ఆవులు ఉన్నాయి, 3 చచ్చిపోయినాయి. ఎవరిని చెప్పాలి దానికి? పెద్ద ఎద్దులు చచ్చిపోతూ ఉంటాయి. వయసు మనమే మనసులో గ్యారెంటీ లేదు. ఇంకా జంతువులకి ఏముంది, అవి పెద్ద అవుతూ పోతూనే ఉంటాయి. అది దాన్ని రాజ్యకి చేయకూడదు. మరి నిన్న వైసీపీలో కూడా అక్కడ తిరుమల చేరుకోవడం జరిగింది. అయితే టీడీపీలో పోలీసులు కదా మమ్మల్ని అడ్డగిస్తున్నారు లోపల. ఏమంటే అంత పుకార్లు అవన్నీ. తిరుపతి గోశాలలో 170 గోవులు చనిపోయాయని చెప్పేసి కూడా వైసీపీ అక్కడికి గోవన కరుణాకర్ రెడ్డి కూడా పరిస్థితి. మీరేమంటారు దీనికి? ఈ రీసెంట్గా ఈ కొన్ని డేస్లో చూస్తూ ఉంటే తిరుపతి గోశాలలోని గోవులు చనిపోతున్నాయి కదండి. దానికోసం నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఒక రోడ్డు మీద తిరిగే ఆవులు, ఒక మార్కెట్లలోని సందుల్లోని ఉండే ఆవులు, అలాంటివి కూడా ఎన్నో జరుగుతున్నాయి రోజుకి. అవి ఎవరికి తెలియట్లేదు. ఒక తిరుపతిలో జరిగింది అన్నది తెలిసింది. ప్రత్యేకించి తిరుపతి అన్నది మన దేవస్థానం కాబట్టి, హిందువులకి ఆరాధ్య దైవం కాబట్టి అది తెలిసింది. కానీ అది ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది అక్కడ, వాటిని చూసుకునే పరిస్థితి ఉంది. కానీ అక్కడ ఇలా జరగడం అనేది చాలా బాధాకరం. ఒక జంతువు, ఆ జంతువు మన మీదే ఆధారపడి ఉంది. వాటిని మనం అన్నది శుభ్రంగా చూసుకుంటే వాటికి ఏ ప్రమాదం జరగదు. ఒక మానవుల నిర్లక్ష్యం వల్లనే అది జరిగిందని అనుకుంటున్నాము. ఎందుకంటే ఆవు అమ్మతో సమానం. వాటిని శుభ్రంగా బాధ్యతగా, వాటికి ఏ ప్రాణహాని రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రత్యేకించి
మానవులకు ఉంది, ప్రభుత్వానికి అంతకన్నా ఉంది. ఎందుకంటే అలాంటి దేవాలయంలో అలా జరగడం అనేది అది చాలా బాధాకరం. దయచేసి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకొని ఆ మూగజీవులకి ఎటువంటి ప్రాణహాని రాకుండా మనుషుల నుంచి కానీ చుట్టుపక్కల నుంచి వచ్చే గాలిలో ఉన్న వైరస్ల నుంచి కానీ ఎటువంటి ప్రమాదాలు రాకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం పనితీరు పథకాలు చాలా బాగుంది. ఏ విధంగా అంటారు? అన్ని విధాల రాష్ట్ర అభివృద్ధి, దేశ పురోగతి, రాష్ట్ర పురోగతి, ఫ్యూచర్ జనరేషన్ గురించి బాగుంది. మరి ఇప్పుడు గతంలో చూసుకుంటే ఎలా ఉండేది అంటారు? గతంలో ది వరస్ట్, అది గతంలో తొక్కక పరిపాలన, ఇది స్వర్ణయుగం. ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వ పనితీరు మెరుగు పడుతుందని మేము అనుకుంటున్నామండి. గతంతో పోల్చుకుంటే మెరుగుపడుతుంది. సో ఇంకా ఈ కొన్ని వాటిపైన దృష్టి పెట్టి వాటిని కొంచెం స్పీడ్గా వర్క్ చేయాలని అనుకుంటున్నాం. ఉదాహరణకి ఏంటంటే స్టూడెంట్స్కి గవర్నమెంట్ జాబ్స్ అండ్ నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని పథకాలు అమలు చేస్తున్నారు. కానీ ఆ పథకాలు ఎంతవరకు అందుతున్నాయి, వాళ్ళ చేతికి ఎంతవరకు వెళ్తున్నాయి అన్నది కూడా గ్రౌండ్ లెవెల్లో చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇస్తున్నారని అనుకుంటున్నారు ప్రభుత్వం, కానీ అందరికీ అది అందట్లేదని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో అవి కూడా ప్రభుత్వం చూడాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? అదే పర్వాలేదు అంటున్నారు అందరూ, బాగానే ఉంది. గత ప్రభుత్వం కంటే ప్రభుత్వం మెరుగని అంటారా? జస్ట్ స్టార్టింగ్లో ఎవరైనా మెరుగ్గానే ఉంటారుగా, ఆ తర్వాత తెలుస్తుంది. ఇంకా కొన్ని నాళ్ళు గడిస్తే ఇప్పటికైతే ప్రజెంట్లీ బాగానే ఉంది. మరి ఇప్పుడు ఇచ్చిన పథకాలు అమలు చేయాలంటే కొంచెం టైం పడుతుంది. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకొని సీఎం గారు చేసుకోవాలిగా, ఎవరి పరిపాలన అయినా చేసుకోవాల్సిందే. వాళ్ళు మరి న్యాయం చేయడానికేగా ఎందుకుంది. ఓకే, ఎలా ఉందంటారు మరి ప్రభుత్వం పనితీరు కొత్త ప్రభుత్వాలు? పర్లా, ఇంకా వాళ్ళు ఇప్పుడు స్టడీ చేసేపాటికే సంవత్సరంన్నర పట్టిద్ది. ఇంకొక 5-6 నెలలు ఆగితే కానీ ఇంకా ప్రపోజల్ మనకి అర్థం కాదు వాళ్ళది. మరి మోడీ వచ్చే నెలలో మన అమరావతికి రాబోతున్నారు, ఎలా ఉండబోతుందంటారు? వస్తే ఏదో అనౌన్స్ చేసి ఏదో ఫండ్స్ రిలీజ్ చేసి ఇలాంటి ఏదో కార్యక్రమం వచ్చినందుకు వాళ్ళ వంతుగా వాళ్ళు ఏదో న్యాయం చేసి ఏపీకి వెళ్తారు. భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సుమారుగా 5 లక్షల మంది వరకు చేరుకునే అవకాశం కూడా ఉంది. వస్తే మరి ప్రజా పరిపాలన వాళ్ళు వస్తే మరి జనాలు వెళ్లకుండా ఎలాగ ఉంటారు? మరి గెలిపించిన వాళ్ళు ఆ ప్రీతి భావం ఉంటుంది కాబట్టి వెళ్ళొచ్చు. 5 లక్షలు కాకపోయినా 4 లక్షలు 3.5 లక్షలు అయినా కంప్లీట్గా అది టార్గెట్ రీచ్ అవుతుంది. సీఎం గారు అమరావతి పూర్తి చేస్తామని పదే చెప్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అన్నారు. అదే స్టడీ చేసినాకే మొత్తం అవగాహన వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏదన్నా నమ్మాల్సిందే కదా.